వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. వెంకట్ కృష్ణాపురం అనే ఒక చిన్న పట్టణంలో నివసించే మధ్యతరగతి వ్యక్తి. వయస్సు దాదాపు 50 సంవత్సరాలు. అతను చిన్నతనంలోనే ఎంతో కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. పెళ్ళి అయ్యి 2 పిల్లలు కూడా కలిగారు. జీవితం ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడుస్తుంది. అయితే వెంకట్కి చిన్నప్పటి నుంచి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. లడ్డు, జిలేబీ, పాలు, జున్ను, అరటిపళ్ళు ఇలా ఏదైనా తినకపోతే భోజనం పూర్తి కాదు అనేది అతని భావన. మొదట్లో ఇవన్నీ తిన్నా పెద్దగా ఇబ్బంది కనిపించలేదు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అతనిలోని శరీర శక్తి తగ్గింది. ఆఫీసు పనుల్లో బిజీ అయిపోయి నడక తగ్గించి వ్యాయామం మానేయడంతో చాలా బరువు పెరిగిపోయాడు. అలా ఒకరోజు ఉదయం లేచి వెంకట్ గమనించాడు. ఎప్పటికప్పుడు దాహం వేసి నీళ్లు తాగుతున్నాడు. మూత్రం తరచూ పోతున్నాడు. భోజనం చేసిన వెంటనే అలసట వస్తోంది. తలనొప్పి కూడా ఎక్కువైపోయింది. ఇదంతా వెంకట్ భార్య గమనించింది. అప్పుడు వెంకట్తో ఇలా అంటుంది, ఏమైందండి, మీరు నీళ్లు ఎక్కువగా తాగుతున్నారు, వెంటనే అలసిపోతున్నారు, అందరినీ కోప్పడుతున్నారు కూడా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి అని చెప్పింది. అప్పుడు వెంకట్ కవితతో ఇలా అంటుంటాడు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. చాలా పని చేశాను కాబట్టి అలసట వచ్చిందేమో. వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం సహజం అని చెప్పాడు. కానీ పరిస్థితి రోజురోజుకి దిగజారింది. ఆఫీసు పనులు చేయలేకపోయాడు. రాత్రి నిద్ర పట్టేది కాదు. బరువు పెరిగిన శరీరంలోని శక్తి తగ్గిపోతోంది. చివరికి భార్య కవిత, కూతురు, కొడుకు ఒత్తిడి చేయడంతో వెంకట్ డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్తాడు. డాక్టర్ గారు పరీక్షలు చేయించగా రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా వచ్చింది. డాక్టర్ గట్టిగా చెప్తున్నాడు, రామయ్య గారు, మీకు డయాబెటీస్ వచ్చింది. ఇది జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమవుతుంది. ఇకపై ఆహారం, జీవనశైలి మార్చుకోవాలి అని చెప్పాడు. ఆ వార్త వినగానే వెంకట్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. నా జీవితం ఇక్కడితో ముగియనుందా? ఇకపై నేను ఇష్టమైన తీపి తినకూడదా? ఎప్పటికీ ఈ మందులపైనే ఆధారపడాలా అని కలత చెందాడు. అలా బాధపడుతూ కూర్చున్న వెంకట్కి డాక్టర్ చెప్పిన మాటలు కొన్ని అతని మనసులో ముద్రపడ్డాయి. డయాబెటీస్ అనేది శిక్ష కాదు, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. సరైన నియంత్రణ ఉంటే జీవితాన్ని సుఖంగా గడపవచ్చు అనే మాటలు అతనికి ధైర్యం ఇచ్చాయి. ముందు నా అలవాట్లు అన్నీ మార్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకి నిద్రలేచి ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. మొదట 10 నిమిషాలు నడిచేవాడు. శ్వాస ఆడక కష్టంగా అనిపించినా కొద్ది రోజులకే అలవాటైపోయింది. నెల రోజుల్లోనే 30 నిమిషాల పాటు నడిచే స్థాయికి చేరుకున్నాడు. ఆహారంలో అన్నం తగ్గించి రాగి సంకటి, గోధుమ రొట్టెలు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టాడు. పళ్ళను, స్వీట్లను అన్నీ మెల్లిగా మానేశాడు. ఇంట్లో వాళ్ళు కూడా తనకి సహాయంగా నిలిచారు. ఇంట్లో చక్కెర వంటలు వండడం మానేసింది కవిత. పిల్లలు కూడా నాన్నకు మద్దతుగా నిలిచారు. వెంకట్ పార్కులో నడవడానికి వెళ్ళినప్పుడు పిల్లలు కూడా వెంట వెళ్ళేవారు. కుటుంబం అంతా ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడంతో వెంకట్కి చాలా ధైర్యం పెరిగింది. వెంకట్కి ఇంకొక పెద్ద పరీక్ష మాత్రం బయట మొదలైంది. అదేంటంటే పండుగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, ఆఫీసు పార్టీల్లో స్వీట్లను వడ్డించినప్పుడు అందరూ తింటారు. కానీ వెంకట్ మాత్రం వెనుకాడేవాడు. కొందరైతే వ్యంగ్యంగా, అయ్యో, ఒక్క మిఠాయి తింటే ఏమవుతుంది అని అడిగేవారు. అప్పుడు వెంకట్ గట్టిగా సమాధానం ఇస్తాడు, ఒక్క మిఠాయి నాకేమీ కాకపోవచ్చు, కానీ అది నాకు పెద్ద నష్టం చేస్తుంది. నా ఆరోగ్యంతో ఆడుకోలేను నేను అని వాళ్లకు గట్టిగా సమాధానం ఇస్తాడు. 1 సంవత్సరం తరువాత డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకున్నాడు వెంకట్. డాక్టర్ ప్రశంసిస్తూ అన్నాడు, ఈసారి రిపోర్టులు చాలా బాగున్నాయి వెంకట్. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంది. బరువు కూడా తగ్గారు. శరీరంలో శక్తి కూడా పెరిగింది. వెంకట్ గారు, మీలాంటి రోగి చాలా అరుదు.
మందులు మాత్రమే కాదు, మీరు చూపిన క్రమశిక్షణ వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. అలా డాక్టర్ గారు మాట్లాడేసరికి ఆ రోజు వెంకట్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తరువాత రోజు వెంకట్ ఇంటికి తన స్నేహితుడు మోహన్ వచ్చాడు. వెంకట్, బాగున్నావా? నిన్న ఆఫీస్కు రాలేదు. చాలా చురుకుగా కూడా కనిపిస్తున్నావు. ఏంటి, షుగర్ కంట్రోల్ అయ్యిందా అని అడిగారు. అవును మోహన్, చాలా బాగున్నాను. మొదట్లో షుగర్ వచ్చిందని భయపడ్డాను. కానీ నా ఆహారపు అలవాట్లు, మా ఇంట్లో అందరి సహాయంతో, ఇంకా డాక్టర్ గారు ఇచ్చిన ధైర్యంతో నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు నా ఆహారపు అలవాట్లు అన్నీ మారిపోయాయి. ఇక ముందు కూడా ఇలాగే కంటిన్యూ అవుతాను అని అన్నాడు. అప్పుడు మోహన్, సారీ వెంకట్, నేను నిన్ను ఆఫీసులో స్వీట్స్ తినమని ఎంతో ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు అని అన్నాడు. అప్పుడు వెంకట్, పర్వాలేదు, ఇవన్నీ ఫన్నీగా తీసుకోవాలి, కానీ ఇతరుల ఆరోగ్యం గురించి ఎప్పుడూ చులకనగా చూడొద్దు అని ఇద్దరు ఇంకా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వెంకట్ని చూసి చాలామంది కూడా తమ ఆరోగ్యాన్ని చూసుకోవడం మొదలుపెట్టారు. కొందరు తీపి పదార్థాలు తగ్గించారు, ఇంకొందరు నడక మొదలుపెట్టారు. వెంకట్ ఇకపై తన జీవితాన్ని ఒక కొత్త దిశగా నడిపించాడు. ఉదయం నడక, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం, సంతోషకరమైన కుటుంబ వాతావరణం, ఇవన్నీ అతని జీవితానికి శక్తినిచ్చాయి. అతను ఉద్యోగంలోనూ చురుకుగా వ్యవహరించాడు. సహచరులకు కూడా ఉదాహరణగా నిలిచాడు. వెంకట్ చెప్పే మనకు పాఠం ఏమిటంటే, వ్యాధి మనకు వచ్చిందని నిరాశ చెందకూడదు. దానిని ఒక సవాలుగా తీసుకుని జీవనశైలిలో మార్పులు చేస్తే మనం వ్యాధిని జయించగలము. కుటుంబం, స్నేహితుల మద్దతు ఉంటే మన బలం రెట్టింపు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.